గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను 2025లో కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే 25లో నేర్చుకొని 26లో మళ్ళీ రిపీట్ చేయకుండా చేంజ్ చేసే విషయాలను కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే గైస్, ఓవర్ షేరింగ్. మనము ఎవరికైనా, మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మనం ఏదైనా ఎక్కువగా షేర్ చేయకూడదు. ఎంతవరకు షేర్ చేయాలో అంతవరకే షేర్ చేయాలి. కొన్ని మనము సీక్రెట్గా ఉంచడం అది మనకే మంచిది. మన గురించి అన్ని విషయాలు అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. అండ్ ఎంత మన గురించి ఎక్కువగా తెలిస్తే అంత మనం మన మనశ్శాంతిని కోల్పోతాం. ఇప్పుడు మనకు కొత్తగా పరిచయమైన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. సో మనం ఏమనుకుంటామంటే ఎక్సైట్గా ఫీల్ అవుతాం. కొన్నిసార్లు అన్నీ చెప్పేయాలి, మన గురించి తనకు అన్నీ తెలియాలి, తను మన గురించి అన్నీ తెలుసుకోవాలి, నేను ఎలాంటి వాడినో. సో అలా మనము మన గురించి తెలవాలి అని అనుకుంటాం. బట్ అది మనం పీస్ఫుల్గా ఉండలేం. తర్వాత స్టార్టింగ్లో బాగానే అనిపిస్తుంది, బట్ మనం తర్వాత పీస్ఫుల్గా ఉండలేమన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఇలాంటి చిన్న చిన్న పాయింట్సే మనకు కొన్నిసార్లు మనశ్శాంతి కోల్పోవడానికి కూడా చేస్తాయన్నమాట. మనశ్శాంతి కోల్పోవడానికి కారణమవుతాయి. సో చిన్నగానే కనిపిస్తుంది, కానీ ఇలాంటివి మనం కొంచెం పాటించాలి. సో నేనైతే 2025లో ఇది చాలా బాగా నేర్చుకున్నాను. సో 26లో అలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలి అని నేను అనుకుంటున్నా. సో మీరు కూడా చేయొద్దని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎలా అంటే కొన్నిసార్లు మన ఫ్రెండ్సే ఉంటారు, మన క్లోజ్ ఫ్రెండ్సే కదా అని చెప్పేసి మనం కొన్ని విషయాలు షేర్ చేస్తాం కదా. అవి మన పర్సనల్, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా ఏదైనా అయి ఉండొచ్చు. అవి మళ్ళీ వాళ్ళు బాగున్నప్పుడు, పాజిటివ్గా ఉన్నప్పుడు బాగానే ఉండి, తర్వాత ఒక చిన్న ఏదైనా విషయం జరిగినప్పుడు అది అంటే తిరిగి అనడం, ఎలా చెప్పాలి, దెప్పి పొడవడం అంటారు కదా. సో అలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో బీ కేర్ఫుల్ గైస్. సో ఎంతవరకు షేర్ చేయాలో అంతవరకే షేర్ చేయండి. ఏదైనా లిమిట్లో ఉండడమే కరెక్ట్. సో మీ లిమిట్లో మీరు ఉంటే అది మంచిదన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి, యూ కాంట్ చేంజ్ పీపుల్. ఎవరినైనా మీరు చేంజ్ చేయలేరు. మీ ఇష్ట రకంగా వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళు ఉండలేరు అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరినైనా సరే, అది మన ఫ్రెండ్స్ని అయి ఉండొచ్చు, ఎవరినైనా అయి ఉండొచ్చు, మనం వాళ్ళని మార్చలేం. అంటే మనము చాలాసార్లు ట్రై చేస్తాం వాళ్ళని మార్చడానికి. వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇష్టం. వాళ్ళని మనం మార్చాలంటే అది మన వల్ల కాదు. ఎవరు ఎలా ఉన్నారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని మనం చేంజ్ చేయలేం. చాలాసార్లు వారిపై మనం ఇష్టంతోనే చేంజ్ చేయాలని చూస్తాం. వారిపై ఇష్టంతో నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇది చేంజ్ చేసుకో, నువ్వు ఇలా చెయ్యు, నువ్వు ఇలా చేస్తే ఇది నీకు బెటర్, ఇలా మనం చెప్తూ ఉంటాం. బట్ వాళ్ళు చాలాసార్లు మనం విననట్టు చేయడం, చాలాసార్లు మనం చెప్పినా సరే అని చెప్పి దాన్ని పట్టించుకోకపోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనం ఒకరికి చేంజ్ చేయాలని చూడొద్దు. ఓకే, మీకు అంతగా ఉంటే అంటే 1-2 సార్లు చెప్పి చూడండి, చాలు, ఇక వదిలేయండి. మరీ ఎక్కువ దాని వాళ్ళు ఎంబడపడి మన టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనమాట. సో గైస్, థర్డ్ వన్ ఏంటంటే, లీవ్ ఇన్ ప్రెజెంట్. సో మనం ఎప్పుడైనా ప్రెజెంట్స్లో బ్రతకాలి అనేది నేను ఈ మధ్యనే నేర్చుకున్నా. సో అంటే పాస్ట్ని మర్చిపోవాలి, అలాగే రాబోయే ఫ్యూచర్ గురించి కూడా మనం ఎక్కువగా ఆలోచించకూడదు అన్నమాట. ప్రెజెంట్లోనే మనం ఉండాలి. ప్రెజెంట్లో మనం ఉంటేనే మనం పీస్ఫుల్గా కూడా ఉండగలుగుతాం. సో అయిపోయిన గతాన్ని తలుచుకున్నా మనకు బాధనే. పోనీ రాబోయే ఫ్యూచర్ గురించి మనం ఆలోచించినా ఎందుకు బై. ఇప్పుడు మనకు నైట్ లోపే మనం ఉంటామో లేదో తెలీదు, మనకి గ్యారంటీ లేదు. ప్రాణం ఎలా ఉంటుందంటే, ఒక ఫ్లవర్ ఉంటుంది కదా, ఎలా అయితే రాలిపోతుందో అలాంటిది మన ప్రాణం.
ఇంకా ఇప్పుడు మనము 2025లో మనం ఎన్ని చూసాం చెప్పండి. బస్ యాక్సిడెంట్స్ కానీ, ప్లేన్ యాక్సిడెంట్స్, కుంభమేళలో ఎన్నో ప్రాణాలు పోయినాయి. చిన్నపిల్లలు, యంగ్ గర్ల్స్, బాయ్స్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరైనా వాళ్ళ వాళ్ళ ప్రాణాలని వాళ్ళు ఆపగలిగారా చెప్పండి? ఆపలేరు కదా. సో మనం ఏం చేయలేం. సో ఎప్పుడు చనిపోతామో మనం తెలీదు. సో రాబోయే ఫ్యూచర్ గురించి మనం ఆలోచించడం ఎందుకు చెప్పండి? మనం ఎంత ఆలోచించినా ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. సో మనం దేన్ని మార్చలేం. కొన్ని మాత్రం మనం మరీ ఎక్కువగా గట్టిగా ఫిక్స్ అయితే ఇంత దాంట్లో ఇంత మార్చగలుగుతాం అంతే. అలా అని చెప్పేసి కంటిన్యూస్గా మనం చాలా ఆలోచించి ఏం చేయలేం. సో మనం ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్లో అయిపోయిన దాని గురించి, పాస్ట్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించకూడదు. సో 26లో మీలో ఎవరికైనా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసే అలవాటు ఉంటే మీరు మార్చుకొని 26లో మాత్రం ప్రజెంట్లో లీవ్ చేయడానికి ట్రై చేయండి. ప్రజెంట్లో ఉండడానికి ట్రై చేయండి. ప్రజెంట్ మూమెంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి. సో ఏంటంటే మీరు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయలేరు. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్కైనా అయి ఉండొచ్చు, ఎవరికైనా మనం ఏంటంటే నేను ఇది చేస్తే తను సంతోషపడతారేమో, నేను ఇలా ఉంటే తను హ్యాపీగా ఉంటారేమో, నేను ఇది చేస్తే తనకి నా మీద ఎంత ప్రేమ అనేది ఉంది అనేది తనకు అర్థమవుతుందేమో అని మనం ప్రయత్నిస్తాం కదా. అది వేస్ట్ అబ్బా, వేస్ట్ అంటే వేస్ట్. సో మనం ఏం చేసినా, ఎంత చేసినా కంప్లీట్గా వాళ్ళని సాటిస్ఫై చేయలేం. సో మనం ఒకరి కోసం మనము కంప్లీట్గా చేంజ్ అయిపోయి, అంటే మన ఆహారాన్ని మార్చుకొని మేబీ వాళ్ళకి ఇష్టమైంది మనం తినడం, మనకిష్టమైంది వదిలేసుకోవడం, మేబీ మనకిష్టమైంది వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి వదిలేసుకోవడం, వాళ్ళకి ఇష్టమైన కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం, మనకి ఇష్టమైన కలర్స్ మనకి ఇష్టం ఉన్నప్పటికీ అది మనకి నచ్చకున్నా వాళ్ళ కోసం మనం వేసుకోవడం, మనం ప్రాణమే తీసి ముంగట పెట్టినా ఎవరు అంత గుర్తించారన్నమాట. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. వేరే వాళ్ళకి మీరు సంతోష పెట్టడానికి ట్రై చేయకండి. సో మీకేం నచ్చుతుంది, మీరు ఎలా సంతోషంగా ఉంటారో అనేది చూసుకోండి. అండ్ వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు అడగకుండానే మనం ఏదైనా సజెస్ట్ చేయడం, అడ్వైసెస్ ఇవ్వడం ఇలాంటివి కూడా చేస్తాం కదా. అది కూడా ఏమవుతుందంటే అది కూడా కొన్నిసార్లు ఓవర్ అయిపోతుంది. వాళ్ళ మనసుకి అనిపించవచ్చు అది ఓవర్ అని చెప్పేసి, ఏంటి ఇంత అడగకుండా ఇలా ఓవర్ చేస్తుంది అని చెప్పేసి అనిపించవచ్చు అనమాట. సో మీరు అది కూడా చేంజ్ చేసుకోండి. అడిగితేనే అడ్వైస్ ఇవ్వండి, అడిగితేనే ఏదైనా సజెస్ట్ చేయండి. అడగకుండానే మీకు మీరే ఓకే మనం ఏంటంటే వాళ్ళు బాగుండాలని చెప్పేసి ఇది చేస్తే ఇది మీరు దీంట్లో హ్యాపీగా ఉంటారు, సో ఇది చేస్తే నీకు ప్లస్ పాయింట్ అవుతుంది అని మనం వాళ్ళు అడగక ముందే చెప్పేస్తాం. సో బట్ అది కూడా కరెక్ట్ కాదన్నమాట. సో అది కూడా మార్చుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టాప్ ఎక్స్పెక్టింగ్. సో ఏదైనా మనము ఒకరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా తప్పే అన్నమాట. సో ఓవర్గా మీరు ఎవరి మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకోకండి. సో అంటే మీరు ఇచ్చినంత ప్రేమ ఇతరులు కూడా మీ వైపున ఇస్తున్నారు అని చెప్పేసి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓవర్గా మీరు పెట్టుకొని తర్వాత మళ్ళీ మీరు ఫీల్ అవ్వడం, తర్వాత మీరు మళ్ళీ అలా డిప్రెషన్లోకి అలా వెళ్ళిపోవడం అలాంటివి ఎవరి మీద, అంటే ఇది ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అలా అనే కాదు, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు మనము మన ఫ్రెండ్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. నాకు అర్ధరాత్రి పిలిచిన, మెయిన్గా ఇది బాయ్స్లో వస్తుంది, గర్ల్స్ అయితే పిలిచిన రారు అఫ్కోర్స్, అంటే వస్తారు కావచ్చు మేబీ, బట్ చాలా తక్కువ. బాయ్స్లో అయితే ఏంటంటే అరే బై నాకు వాడు ఉన్నాడు, వాడు అర్ధరాత్రి పిలిచినా వస్తాడు, నా కోసం ప్రాణాలు ఇస్తాడు, ఇలాంటి వర్డ్స్ వస్తాయన్నమాట, ముఖ్యంగా బాయ్స్ ఫ్రెండ్షిప్లో. సో మరీ అంతా అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి అయితే పెట్టుకోకండి. అసలు అవి ఎలా అంటే మీ హార్ట్ని బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి బట్ లిమిట్లో పెట్టుకోండి. మీరు ఏం చేయగలరు అనేది చూడాలి. వేరే వాళ్ళు మన గురించి ఏం చేస్తారు అని కాదు, ముందు మన కోసం మనం స్టాండ్ చేసుకోవాలి. అలా మనము చేంజ్ అవ్వాలన్నమాట.
థింక్ పాజిటివ్. మనం ఎప్పుడైనా ఏం చేసినా ఫస్ట్ మన థింకింగ్ని బట్టే ఆ పని ఉంటుంది. మనము ఫస్టే నెగిటివ్గా థింక్ చేసామనుకోండి, అది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది ఆ వర్క్ ఏదైనా. సో ప్రతి పని చేసే ముందు మనం నమ్మాలి. మనం నమ్మితే ఆ పని అవుతుంది. మనం ఏమనుకుంటాం తెలుసా, అరే నాకు పిల్లి, కొంతమంది ఉంటారు అంటే పిల్లి అడ్డం రావడం వల్ల ఈ వర్క్ జరగలేదు, నేను మార్నింగ్ వాళ్ళ ఫేస్ చూశాను దానివల్ల ఈ వర్క్ జరగలేదు, అలాంటిది ఏముండదు. ఆ రోజు పోయేటప్పుడు కానీ ఫస్ట్ థింక్ చేసి ఉంటారు నెగిటివ్గా. సో దానివల్ల అది స్టాప్ అయిపోయి ఉంటుంది. సో మనం ఫస్ట్ పాజిటివ్గా థింక్ చేస్తే ఏమవుతుందంటే అది రాకపోయేది ఉన్నా వచ్చేస్తుంది అన్నమాట. అది జరగకుండా ఉండేది ఉన్నా అది జరుగుతుంది. సో మన థింకింగ్ అనేది అంతా మనకు బలం అనేది ఇస్తుంది. సో అదొక పాజిటివ్ ఆరా, మన చుట్టూ ఎప్పుడు పాజిటివ్ ఆరా ఉండాలి. ప్రతి మాట మనం పాజిటివ్గానే మాట్లాడాలి. ఎప్పుడైనా మనం ఎంత నవ్వుకుంటూ పాజిటివ్గా మాట్లాడితే మన హెల్త్ అయినా, మన వర్క్ అయినా, మన ఏ పనైనా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి జాబ్ కోసం కానీ దేనికోసమైనా ట్రై చేస్తూ ఉంటారు. అది ఎందుకు జరగదు అని చెప్తే వాళ్ళు ఆలోచించేసుకుంటారనమాట ఫస్టే. నా నా అదృష్టంలో అది లేదులే, కానీ ఏదో పోయి ట్రై చేస్తా, ఇలా కాదు, వస్తుంది ఏమో రావచ్చు, ఇలా ఆలోచించండి. సో నేను ఇంతకు ముందు కూడా వాట్సాప్ స్టేటస్ గురించి కూడా ఇలాంటి వీడియోనే చేశాను. పాజిటివ్ స్టేటస్ పెట్టాలి అని చెప్పేసి. సో మన స్టేటస్ కూడా పాయింట్ అన్నమాట. ఎందుకంటే మనము చాలాసార్లు ఆ స్టేటస్ని ఏంటంటే మనమే ఎక్కువసార్లు చూసుకుంటాం. మనం ఒకసారి పెట్టేసి అంటే వేరే వాళ్ళు ఒకసారి చూసి వదిలేస్తారు, బట్ పెట్టిన వాళ్ళే దానికి ఎక్కువసార్లు చూస్తూ ఉంటారు కదా. సో ఆ నెగిటివ్ ఆరా అనేది వచ్చేస్తుంది అనమాట. స్టేటస్ కూడా పాజిటివ్గా పెట్టాలి. ఎప్పుడు మనం పాజిటివ్గానే ఆలోచించాలి. మన లైఫ్లో ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా మనం పాజిటివ్గానే ఆలోచించాలి. అప్పుడే మన లైఫ్లో ఏదైతే లక్ లేకపోయినా లక్ వస్తుందన్నమాట. ఆ పాజిటివ్ ఆరా అనేది అంత ఇది ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది. సో ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించాలి. మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా నేను ఈ డ్రెస్ కొంటా ఇలా అని మనం హ్యాపీగా వెళ్ళాలన్నమాట. ఆటోమేటిక్గా మనము కంప్లీట్గా సాటిస్ఫాక్షన్తో వస్తాం. అంటే కొన్నిసార్లు చాలా నాకు ఇష్టమైన డ్రెస్ రాలేదు, నేనైతే కొన్నిసార్లు అలా ఫీల్ అయ్యాను అనమాట. సో అలా ఎలా జరుగుతుందంటే మనం ఫస్ట్ నా సైజ్కి తగ్గట్టు వస్తుందో రాదో, నాకు ఇష్టమైంది వస్తుందో రాదో, ఇలా అంటే నేను ఎగ్జాంపుల్గా మీకు డ్రెస్ గురించి చెప్తున్నాను. కానీ ఏంటంటే మార్నింగ్ లేవడంతోనే పాజిటివ్గా ఉండాలన్నమాట. ప్రతిదీ ఈరోజు నాకు డే మొత్తం బాగా పోతుంది, అంటే మంచిగా పోతుంది, అండ్ నేను ఏదైతే చేస్తానో అది నాకు సక్సెస్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందైనా మనము అలా పాజిటివ్గా థింక్ చేయాలి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని ఫుల్ హ్యాపీ మూడ్తో, పాజిటివ్ మూడ్తో వెళ్ళాలన్నమాట. అది పక్కాగా సక్సెసే అవుతుంది. మనం ఆల్రెడీ ఫస్టే నెగిటివ్ మైండ్తో వెళ్ళామనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ నెగిటివ్గా ఉంటాం కాబట్టి టెన్షన్ ఉంటుంది, అండ్ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, మనం సరిగ్గా మాట్లాడలేం, ఫెయిల్ అయిపోతాం. సో అలా అన్నమాట. సో పాజిటివ్ థింకింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మన లైఫ్ మొత్తం మన చేతుల్లోనే ఉంది, మన థింకింగ్లోనే ఉంది. మనం ఎలా థింక్ చేస్తే అలాగే ఉంటుంది. మీరు ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో అలాంటి లైఫ్ మొత్తం మీ థింకింగ్లోనే ఉందన్నమాట. మీరు పాజిటివ్గా థింక్ చేయండి. పాజిటివ్గా థింక్ చేయడం అంటే ఊరికనే పాజిటివ్గా కలలు కనడం కాదు, దానికి తగ్గట్టు కష్టపడాలి, బట్ థింకింగ్ కూడా పాజిటివ్గా ఉండాలి. ఇది పాయింట్. సో గైస్, ఇదైతే లాస్ట్ వన్ అనమాట. ఇది ఏంటంటే మీరు ఎవరైనా ఏదైనా ఒక హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఇయర్ ఫిక్స్ అయిపోయి కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి, మీకు వీలైతే పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా మీరు ఇంటి దగ్గర కూడా ఒక నోట్స్ పైన కూడా ఆ హ్యాబిట్ అనేది రాసుకోండి. అంటే ఏదైనా ఒక హ్యాబిట్ ఉంటుంది కదా, అది మీకు మేబీ అది బ్యాడ్ హ్యాబిట్ అని అనిపించవచ్చు. కొన్ని హ్యాబిట్స్ అయితే చాలా ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. మనం అది వదులుకోవాలనే అనుకుంటాం, బట్ వదులుకోలేము. సో అలాంటి ఏదైనా హ్యాబిట్ ఉంటే మీరు ఈ ఇయర్ అయితే ఫిక్స్గా అండి అన్నమాట. అంటే నేను నెక్స్ట్ ఇయర్ వరకు అంటే ఈ హ్యాబిట్ని నేను చేంజ్ చేసుకుంటా, వదిలేసుకుంటా. లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటివి ఏదైనా ఉంటాయి కదా, అవన్నీ కాదు. ఫోన్ ఎక్కువగా చూడటం, ఎక్కువగా ఫోన్
స్క్రోల్ చేస్తూ ఉండడం, ఇంకా ఇలాంటివి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఇది ఇది కరెక్ట్ కాదు అని మీరు అనుకుంటారు, బట్ అది చేస్తూ ఉంటారు. సో ఏదైనా టీ తాగడం కానీ, అంటే టీ మంచిది కాదు అని కాదు, బట్ కొంతమంది అది వద్దులేనంటి తాగొద్దు అనుకుంటారు, బట్ తాగుతారు. సో అట్లా అనమాట. సో అలాంటి ఏదైనా కొన్ని చిన్న హ్యాబిట్సే ఉంటాయి, చిన్నవి అవి, కానీ మనకు పోను పోను చాలా దారుణానికి దారి తీస్తాయి అన్నమాట. సో అలా మీరు చిన్నవైనా సరే అవి ఇప్పుడే మీరు చేంజ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. అవి చాలా ఆ అలవాటు చాలా పెద్దగా అయి ప్రమాదకరంగా మారకముందే దాన్ని చేంజ్ చేసుకుంటే బెటర్. సో అది మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు ఏంటంటే గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఇయర్ వరకు అంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక కామెంట్ సెక్షన్లో పెట్టడం కాకుండా మీరు ఒక నోట్ పైన కూడా రాసి పెట్టుకోండి. అండ్ అది మీరు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు బాత్రూమ్ డోర్ పైన కూడా, మీ డోర్ పైన, ఇంకా ఎక్కడైనా మిర్రర్ దగ్గర ఇట్లా రాసి పెట్టుకోండి, ఇది వద్దు, ఇది చేయకూడదు అని. మీరు ఏదైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి ఒక హ్యాబిట్ అనేది రాసి పెట్టుకోండి. సో అది కూడా చేంజ్ చేసేసుకోండి. గైస్, ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. చెప్పడం మర్చిపోయినా, నేను మీకు చెప్పిన పాయింట్స్లో ఏ పాయింట్ అయితే నచ్చిందో అది కామెంట్ చేయండి నాకు. ఇంకా మీరు నాకు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయొచ్చు, కామెంట్ చేయండి. నేను కూడా ఏమైనా చేంజ్ చేసుకునేవి ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో గైస్, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.